గోదావరి జిల్లా పాలకొల్లులో కొత్త అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను జలవనరుల శాఖ మంత్రి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. అత్యవసర వైద్య సేవల కోసం ఆధునిక పరికరాలతో ఈ అంబులెన్స్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. అంబులెన్స్ లో ఉన్న సాంకేతిక సౌకర్యాలను పరిశీలించిన అనంతరం పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. గత 5 సంవత్సరాలుగా నిలిచిపోయిన వాహనాలను మరమ్మతు చేసి మళ్లీ వినియోగంలోకి తెస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. చాలు ఎన్ని బొగ్గలో తింటే మళ్ళీ బొగ్గ అదే కాయగూరలో అయితే అడుగుపడుతుంది కానీ బొగ్గ ఎంత 60 రూపాయలు 80 రూపాయలు 2 కేజీలు 1 కిలో 2 కేజీలు బెండకాయలు వచ్చింది 6 రూపాయలకి ఇచ్చిండు. కొత్త 4 వచ్చినాయి సార్ ఇప్పటికి. అక్కడికి సమస్త సోమంగరాడి ఫౌండేషన్ మామూలు షెడ్ మార్చుకుని చేశారు. రోడ్స్ యాక్సిడెంట్లు కానీ అదేవిధంగా అత్యంత అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడేటువంటి 108 వాహనాలు మరి గత 5 సంవత్సరాలు ఉండి మళ్ళీ నూతన వాహనాలు లేకపోవడం వల్ల కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం కాలంలో మళ్ళీ ఆ యొక్క పాత 108 వాహనాల స్థానంలో మళ్ళీ కొత్తవి తీసుకురావాలి. అదేవిధంగా మిగిలిన అన్ని వాహనాలు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటి రిపేర్స్ అన్ని చేసి మంచి కండిషన్ లో ఉంచాలి అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో కూడా ప్రత్యేకించి మన పశ్చిమ గోదావరి జిల్లాలో 21 అంబులెన్సులు ఉంటే అందులో 11 అంబులెన్సులు నూతనంగా మరి నిధులు మంజూరు చేసి ఈ రోజు మన జిల్లాకు అందిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈ రోజు 4 అంబులెన్సులు ఈ జిల్లాకి